3 డేస్ బ్యాక్ నేను ఈ ఫ్రీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పక్కన పెట్టి విద్యా, ఉద్యోగం, వైద్యం వీటన్నిటి మీద జరంత సీరియస్‌గా ఎప్పటినుంచో నాకు ఈ ఆలోచన ఉంది. సో, దీని మీద జరంత సీరియస్‌గా ఎంతవరకు మనం దీన్ని ప్రజల్లోకి వెళ్ళగలం, ఎంతవరకు మార్చగలం ఏంటో ఇవన్నీ నాకు తెలీదు. సో, నాకు అనిపించే మన కుటుంబంలో ఒక పెద్దుంటారు. సో, ఆయన దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉంది అనంటే, ఆ బడ్జెట్‌లో ఏవైతే ప్రయారిటీస్ ఉంటాయో వాటిని ఫస్ట్ లిస్ట్‌లో పెట్టుకుంటారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీలో కూడా సో, ఏవైతే ప్రయారిటీస్ ఉంటాయో ఫస్ట్ ప్రయారిటీస్ ఉంటాయో వాటినే ప్రథమంగా పెట్టుకొని కంప్లీట్ చేస్తూ ఉంటాం. అట్లాగే సో, బడ్జెట్ లోటు ఉన్నటువంటి రాష్ట్రంగా సో, ఎంతో డిస్టర్బెన్స్‌ల మధ్య మన రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేసాం ఫ్రెష్‌గా. సో, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కోరుకుంటే బాగుంటుంది ప్రభుత్వాల నుంచి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో నేను ఏదో నా వంతు ప్రయత్నంగా నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పెట్టాను. తర్వాత ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే నన్ను నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా కామెంట్స్లో మీలాంటి వాళ్ళు కానీ ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా ఏంటి అని అంటే, సో నువ్వు ఏంటి జనాల మీద ఇది చేస్తున్నావు, నెక్స్ట్ బస్ ఎక్కొద్దు అని అంటున్నావు. ఇక్కడ చాలా లిమిటెడ్, నువ్వే చెప్పావు కదా 1942 crores మాత్రమే కదా, మరి ఎందుకు అని చెప్పని కొంతమంది అడిగారు. కొంతమంది ఏం అడిగారు అని అంటే, సో ప్రభుత్వాలకి అగైనెస్ట్గా వెళ్తున్నట్టున్నావు కదా, నీకు అవసరమా అని. సో నిజంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వాలకి ప్రజలకి ఇద్దరికి అగైనెస్ట్గా వెళ్ళినట్టు కాదు. చాలా డీటెయిల్గా దీన్ని చూడగలిగినట్లయితే ఇద్దరికి చాలా మంచి జరుగుతుంది. సో ఇది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొకళ్ళు ఏమన్నారు అంటే, సో పథకం ఇచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా చేయాలి కదా అని కొందరు. సో సరే, ఓకే, ఇవి కామెంట్స్లో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే నేను నిజంగా అడుగుతున్నా. ఫ్రీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ పక్కన పెట్టి నిజంగా సో మనకి విద్య, వైద్యం, ఉద్యోగం మాత్రమే తీసుకోగలిగితే ప్రభుత్వాల నుంచి ఎలా ఉంటుంది అనేది వీటన్నిటికంటే కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు చిరంత సమయం కేటాయించి, మనం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం రోజువారీగా. దీనికి ఖచ్చితంగా ఒక 5 minutes టైం కేటాయించి మీ కామెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మంచిదా కాదా, ఎలా ఉంటుంది అనే దాన్ని మీ ఆలోచనకు తగ్గట్టు ఒక కామెంట్ రూపంలో తెలియపరిచి దీన్ని లైక్ చేస్తే దీని మీద నెక్స్ట్ ఏం చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. జస్ట్ మీ ఒపీనియన్ అయితే నాతో పంచుకోగలగండి.